ఇంకా మేడం మీ దగ్గర ఏ బట్టలు ఉన్నా కూడా తీసుకుంటాం, కొత్త కావచ్చు పాత కావచ్చు, మాకేమి మానం కాపాడుతుండేకి మన ప్రేమతో ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం. అయితే నోరు తెలిసి మన్మాత మీద అడగము, ఏది మీరు కళ్ళారు చూశారు కాబట్టి ఏది అవసరం ఉందో అది మీకు ఇష్టం ఉంటేనే చేయండి, లేకుంటే వద్దే వద్దు. అయితే ఎక్కడైనా కానీ అన్యాయాన్ని ఎదిరించండి, తప్పేం లేదు. దుష్టుడు ఉంటాడు, అనాథలకి స్థలం దేవుడు ఇస్తే సృష్టికర్త ఆత్మదేవుడు సార్ చెప్పినట్టుగా కొంతమంది దీనిపైన అలగైతే చేస్తున్నారు. కలెక్టర్తో రేపు మాట్లాడాలి. అది విషయం మీ ట్రస్ట్ ద్వారా ఏదైనా వస్తే 10 మందికి ఉపయోగ న్యాయమైన కోరిక చేయాలి. అన్యాయాన్ని మనం ఎదిరించాలి, న్యాయంతో మనం పోరాడాలి. చిన్న ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన దేవ పరలోకం మా తండ్రి, గొప్ప దేవ మీ క్షేత్రులు స్తోత్రం అయినా సత్యసాయి జిల్లా ట్రస్ట్ ద్వారా తండ్రి ప్రభువా, మహిళా దినోత్సవం సందర్భంగా మరి ప్రేమతో తెచ్చిచ్చిన ఆహార పదార్థాలను బట్టి మీకు వందనాలు. ఇందులో ఏదైనా దోషము పవిత్రత పవిత్రపరచండి. బిడ్డలకు కావాల్సిన ఆహార పదార్థాలు అయితేనేమి, స్వెటర్లు అయితేనేమి, ఒరుగులు అయితేనేమి, ప్రతి ఒక్కటి తండ్రి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ సృష్టికర్త మీ నామాన్ని మహిమపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలైనా. లోకంలో ఏమీ శాశ్వతం లేదు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా మా వెంట రావు. చేస్తున్న నీతి కార్యములు సత్క్రియలు బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ధర్మం చేయుడి అంటున్నావు నాయన. ఎప్పుడైతే మేము ధర్మం చేస్తామో ఇతరులకి మళ్ళీ మేము చేయడానికి ఇస్తావు తండ్రి. మరి అన్నిటికంటే ముఖ్యమైనది నిజమైన భక్తి ఎదురుగా దిక్కుమాలి బిడ్డలు పరామర్శించుటే నిజమైన భక్తి అంటున్నాం. పురికిగా ఉన్నటువంటి మేము అయ్యా ప్రతి ఒక్క మానవుడు పురికిగా పాపంతో ఉన్నారు నాయన. ఈ పాపంతో ఉన్న బిడ్డలందరినీ సత్యం తెలుసుకోవడానికి వెలుగులను నడిపించండి. చేసిన పరిశీలన సహాయం చేయండి తండ్రి. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తండ్రి అన్ని రకాలుగా ఈరోజు యుద్ధాలు అయితేనేమి, మరి స్వాతంత్ర పోరాటంలో అయితేనేమి, దేశ పోరాటం అయితేనేమి, భక్తిలోను ముక్తిలోను అనేక రంగాలుగా వాళ్ళని ఆస్వాదించండి. వాళ్ళ సంస్థకి తండ్రి కావాల్సిన అవసరతుల కర్మం సాయం చేయించండి, అభివృద్ధి పరచండి. మరి సత్యసాయి జిల్లా తండ్రి ప్రభా, భక్తుడిని దాసుడు తండ్రి ప్రభా ఎంతో జిల్లా ప్రాంతాలందరికీ మంచి నీటిని సౌకర్యం కూడా కల్పించారు. మరి తండ్రి ఇలాగ రాబోయే దినంలో ఇంకా అనేక వృద్ధాశ్రమాలు కూడా చేయడం సాయం చేయించండి. ఈ బిడ్డలు వాడుకోండి, మీ చిత్తమైన రక్షణ నడిపించండి. పరలోకంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ తీర్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె అందరికీ వందనాలు మేడం. చాలా థ్యాంక్స్.